ఈరోజు మీకు నేను పరిగెల కూర చూపిస్తాను. పాల పరిగెలు అనమాట. మా మరిది గారు తీసుకొచ్చారు. నిన్న నైట్ తను వచ్చేటప్పుడు పరిగెలు తీసుకొచ్చాడండి. నేను ఇలా వాటర్లో వేసాను, ఫ్రిడ్జ్ లోంచి తీసి. ఇక్కడ మరుగుతున్న మసాలా చూసారు కదా, ఇదేంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లము, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు అంతే మిక్సీ పట్టేసి వేసేసాను. ఫ్రై చేసేస్తున్నాను అంతే. మళ్ళీ చెప్తున్నానండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ముక్క, అల్లం, వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై చేసేసుకోవడమే. దీనిలోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. చూసారా, ఆయిల్ పైకి వచ్చింది. ఇంకా ఇప్పుడు మనం చేపలు వేసేద్దాం. ఇక్కడ మన రుచికి సరిపడా కారం. మీరేం కలపొద్దండి, ఎందుకంటే గడ్డగట్టిని కదా, పీసులు అయిపోతాయి. నేను వేసేస్తున్నాను కారం. చూసారు కదా, మనం అసలు ఏం కలపకూడదండి. ఇది మసాలా కలిపిన వాటర్ పోసేయండి. పోసేసి ఇంకా కొంచెం వాటర్ పోసేయండి, పులుసుకి సరిపడా పోసేసి ఒకసారి మూత పెట్టేయండి. మ్యాంగో కట్ చేసి మిక్సీ పెట్టేయండి. కూర ఇక్కడ ఒకసారి చూసారా, అందుకే మేము అసలు కలపొద్దన్నాను. ఇక్కడ చూసారా, ఇంకా కొంచెం అవే విడిపోతాయి అనమాట నీళ్లు వేయంగానే. ఇప్పుడు ఈ పులుసులో చిక్కగా ఉన్న దాంట్లో మన దగ్గర చింతపండు ఉంటే చింతపండు, మ్యాంగో ఉంటే మ్యాంగో. నేనైతే మామిడికాయ వేస్తున్నాను. మీరు చింతపండు ఉంటే చింతపండు వేసుకోండి. లాస్ట్ లో కొత్తిమీర చల్లేసుకొని తీసేయడమే. ఇంకా కూర అయితే అయిపోద్ది. ఉప్పు కారాలు అయితే చెక్ చేసుకోండి, ఓకేనా? లాస్ట్ లో చూద్దాం. కర్రీ అయితే అయిపోయిందండి. అప్పట్లాగా చెప్తున్నాను, ఆయిల్ ఎప్పుడైతే పైకి వస్తుందో కర్రీ అయితే అయిపోయినట్టు అనమాట. ఇంకా సర్వ్ చేసి